ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. విశాలాక్షి చెప్పేనా, నేను ఈ సంతోషాన్ని దాచుకోలేకపోతున్నాను. చెప్పొచ్చు కానీ ఒక్కరికే చెప్పాలి. విన్నవాళ్ళు ఇంకొకరికి చెప్పకూడదు. ఓ సీక్రెటా? అలాంటిదే బాబాయ్. నాకు నువ్వు చెప్పచ్చని సోదరు అంటుంది కదమ్మా. కానీ నువ్వు ఎవరికి చెప్పకూడదు సోదరా. చచ్చినా కూడా చెప్పను. అదేం లేదు, ఈ పళ్ళెంలో విశాలాక్షి కాళ్ళు కడిగిన నీళ్లున్నాయి. ఓకే. కొద్దిసేపట్లో ఇక్కడికొచ్చి తిలోత్తమ అత్తయ్య మా ఆయన ఈ నీళ్లు తాగబోతున్నారంట. విశాలాక్షి చెప్పింది. అయ్యయ్యో, కాళ్ళు కడిగి నీళ్ళు కదా మావే. తాగితే తాగారు బాబాయ్, చేస్తారా? చావరు కదా. వదిన పగలబడిన అవుతుందంటే ఏదో విశేషమే ఉంది. నువ్వు అలా చూస్తూ ఉంటే దిష్టి తగిలి ఆ పాలు కూడా విశాలాక్షి తాగకపోవచ్చు. ఏమనుకోకండి బావగారు, ఎంగిల్ చేసిన పాలు ఇవ్వాలంటే మనసొప్పడం లేదు. నీకు మనసుందంటే ఆలోచించాల్సిన విషయమే. ఇటువు. అయ్యో బావగారు, బావగారు. చాలు, సగం తాగినా డౌట్ వస్తుంది. ఇంచు కూడా కిందకి రాలేదు. కాఫీ సిప్ చేసినట్టు చేశాను అంతే. నువ్వీ పాల గ్లాసును ఆ పిల్లకివ్వు చాలు. ఎంగిలి పాలు తాగితే తను చేసే పూజలన్నీ వ్యర్థమవుతాయి. ఆ పాప నాకంటది కదా. నువ్వేం చేసావు? తాగింది నేను, పాపాలు మాకు. ఆ పాల పిల్లకి పుణ్యం ఏమైనా వస్తే అది నీకే, సరేనా? ఐడియా ఇచ్చింది ఎవరనుకున్నావు? మా మమ్మీనే. వెళ్ళి తనకి విషయం చెప్తాను. అరే ఏంటో చెప్పండి వదినా. నో విశాల్, చెప్పకూడదు. మాతో కూడా చెప్పకూడని విషయం అక్క. మీకు చెప్తే కాదంటారు, వద్దంటారమ్మా. అయితే అదేంటో తెలుసుకోవాల్సిందే. విశాలాక్షి ఎవరికి చెప్పకూడదంది కాబట్టి ఆగిపోయాం. ఓహో అలాగా. ఈ పళ్ళమేంటి ఇక్కడ పెట్టారు? నీళ్లు కూడా ఉన్నాయి. పారబోయకుండా ఇక్కడే ఉంచారేంటి? ఉండనివమ్మా, పనికొస్తాయి. ఈ నీళ్ళనేం చేస్తారు విశాలాక్షి? 5 నిమిషాలు ఆగితే అందులో నీళ్లుండవు. ఎండకుంటే ఆవిరైపోతాయి అనుకోవచ్చు. ఇంట్లోనే ఉంటే ఎలా అయిపోతాయి? మ్యాజిక్ చేస్తుంది అనుకుంటా బ్రో. ఎవరేం మ్యాజిక్ చేశారో కానీ కాఫీ కలుపుకొచ్చిన నేను మ్యాజిక్ చేసినట్టే. బ్రహ్మాండం అంటారు మీరు. అవునా దురంధరా? తాగి చూడండి వదినా. అమృతం కలిపావా అని మీరు అడగకపోతే అప్పుడు అడగండి నన్ను. థ్యాంక్స్ అత్తయ్య. తీసుకో విక్కీ. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.